మీరు చెప్పండి, అంటే తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజు ఉన్నటువంటి నాయకులు ఎవరికి వాళ్ళు తమకు అనుకూలంగా మలుచుకొని తామి ఛాంపియన్స్ అవ్వాలి అనేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. అంటే నాయకత్వంలో నేను గొప్ప అనేది ఎక్కడైనా ఉంటుంది. అది ఏ పార్టీలైనా ఉంటుంది, పార్టీ పరంగా అయినా సరే ఎక్కడైనా ఉంటుంది. స్వతంత్ర పోరాటంలో ఉంది. నేను ఎక్కువ చేసిన నేనే జనానికి నేనే నాయకుడిని, నేనే ఎక్కువ కష్టపడ్డాని చెప్పుకోవాలని ఉంటుంది. అది సహజం. కానీ వాళ్ళు అనుకోవటం ఈ నలుగురు పక్కనే, ఈ నలుగురు నాయకుల మధ్యనే ఉద్యమం లేదు. 4 కోట్ల మంది ప్రజలు కూడా అప్పటికీ వాళ్ళందరూ కూడా ఆశతో ఉన్నారు, ఏం చేయడానికైనా సిద్ధం ఉన్నారు. అందుకోసమే ఆ నివేదికలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఇచ్చినటువంటి నివేదికల్ని, రహస్యమైనటువంటి నివేదికలు తెప్పించుకొని ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సీమాంధ్ర ప్రాంతంలో అధికారం పోద్దని తెలిసినా, ఒకవేళ తెలంగాణ ఇచ్చినా ఇక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని చెప్పిన సోనియా గాంధీ గారు బలిదానాలను చూసి విద్యార్థి, అసలు రాహుల్ గాంధీ గారు ఒకనొక దశలో అసలు ఆయన మమ్మల్ని అసలు ఉస్మానియా యూనివర్సిటీ గురించి చెప్పమని ఆ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో దామోదర్ రాజనరసింహ గారిని మరీ అడగటం జరిగింది. ఆ రోజు అసలు హిస్టారికల్. ఇప్పటికి కూడా అసలు ఆయన ఓయూకు రావడానికి అసలు 2015లో మేము ఒక డెలిగేషన్ వెళ్తుంది, నా ఆధ్వర్యంలో ఒక డెలిగేషన్ వెళ్ళి ఆ రోజు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పర్మిషన్ తీసుకొని, సార్ మేము ఓయూకు రాహుల్ గాంధీ గారు రావాలని చెప్పి 2017 ఆగస్టు 7వ తారీఖున మేము ఆయన ఇంట్లో కలవటం జరిగింది 10 జనపదలో. అప్పుడు కూడా ఆయన మాతో పాటు అసలు ఎవరు పెద్ద వాళ్ళు దేశవ్యాప్తంగా విదేశీయులు కూడా పెద్ద నేతలు కూడా వచ్చి ఉన్నా సరే మాకు ఆ రోజు సుమారు గంట పైన టైం ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి నేనే మాట్లాడినా హిందీలో దాదాపు పావు గంట సేపు మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, 1 year తెలంగాణ వచ్చిన 1 year తర్వాత కేసీఆర్ మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. ఆయన యొక్క కుటుంబం నేపథ్యాన్ని విస్తరించుకుంటుంది తప్ప. సరే, అది తర్వాత అంటే ఇప్పుడు మీరు అన్నారు అంటే అనేక ఇన్సిడెంట్స్ జరిగినాయి ఆ సమయంలో తెలంగాణలో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ చరిత్రని రాస్తున్నారు చాలామంది. ఈ తెలంగాణ చరిత్రలో అంటే చరిత్ర సక్రమంగా రాస్తున్నారా? ఇప్పుడు మీరు చెప్పే ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఉదాహరించారా? చరిత్రను వక్రీకరించారు, వాస్తవాలు రాయారా మీరు? ప్రకాష్ ఇప్పుడు మనకు టీఎస్పీఎస్సీ సిలబస్ కోసం రాసినటువంటి చరిత్రలు ఉన్నాయి. ఎవరు రాశారండి? ఎవరిష్టం, వ్యక్తులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకున్న సమాచార ప్రకారం రాయాలి. చరిత్ర అనేది అధికారికంగా రాస్తున్నారా లేదా అధికారికంగా అనధికారికంగా ఏదో రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోద్బలం ఉంది, వాళ్ళని ప్రోత్సహిస్తుంది, వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఆ చరిత్రలో పెడుతున్నారు. నిజంగా ఉద్యమంలో కష్టపడినటువంటి వాళ్ళని ప్రతి అంశం కూడా రావాలి కదా చరిత్ర అంటే. చరిత్ర ఏ విధంగా రాస్తారు? అసలు ఉన్నటువంటి సాక్ష్యాలు, ఉన్నటువంటి పరిస్థితులు మా దగ్గర రావాలి కదా. అసలు ఓయూకి వచ్చి అసలు ఎవరిని కలిశారు వాళ్ళు చరిత్ర రాసేవాళ్ళు, ఎంతమంది ఉద్యమకారులను కలిశారు, మేము ఇట్లా పలానా వస్తానం చరిత్ర రాస్తున్నాం అని చెప్పాలి కదా. ఇప్పుడు శాసనాల ద్వారా లేకపోతే ఉన్న ఆధారాల ద్వారా కళ్ళ ముందే ఉంది కదా. ఇంకా మన 100 సంవత్సరాలు పోలేదు కదా, వాస్తవాలు ఇంకా కనపడుతూనే ఉన్నాయి కదా. వచ్చి మాట్లాడి తెలుసుకుంటే తెలుసు. కానీ టీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే ఉద్యమకారులు, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఈ ఉద్యమంలో పాల్గొంటే వాళ్ళ ప్రస్తావన ఎక్కడ కూడా లేకుండా రాశారు. ఒక ప్రకాష్ గారు నాకు గుర్తు, అది పెద్ద పుస్తకం 558వ పేజీలో నా యొక్క త్యాగం గురించి ఒక లైన్ మాత్రం పెట్టడం జరిగింది. నేను అసలు మలిదేశ ఉద్యమంలో ఆమరణ నిరాహార దీక్ష అనేది చాలా అసలు అది మొట్టమొదటి విద్యార్థులు చేసినటువంటి దీక్ష. నేను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విద్యార్థి కూడా ఆమరణ దీక్షకు అసలు పూనుకోలేదు. అది ఎందుకంటే స్వచ్ఛందంగా నాకు కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ లేదు. ఎన్ని రోజులు జరిగింది? నేను వారం రోజుల పాటు నడిచింది. ఆర్ట్స్ కళాశాల ముందు 4 రోజులు, తర్వాత హాస్పిటల్లో మన గాంధీ హాస్పిటల్ మమ్మల్ని దీక్ష భగ్నం చేసి గాంధీకి చేర్చిన తర్వాత గాంధీలో కూడా కొనసాగించడం. వాళ్ళు నర్సులు ఫ్లూయిడ్స్ ఇచ్చి, డాక్టర్లు ఫ్లూయిడ్స్ ఇచ్చి ఎక్కించుకోలేము మేము. మాకు తెలంగాణ రాశారా చరిత్రలో? నేను అందుకే వాళ్ళు రాయలేదు కాబట్టి నా జోలి అనేటువంటి నేను నా యొక్క స్వీయ చరిత్రని నేను చేసినటువంటి సత్తుపల్లి నుంచి హైదరాబాద్ వరకు నేను చేసినటువంటి విద్యార్థి ఉద్యమ చరిత్ర మీరు రాస్తున్నారా? నేను నా జోలి అని నేను రాసుకుంటాను. నా జోలికి చిన్నప్పుడు అనేది కదా, నా జోలికి వస్తావు రాబాయ్ అనేది కదా మా దగ్గర అంటారు అట్లా. నా జోలి ఎందుకు రాబాయ్ నీకు అని. అందుకు నా జోలి అనేదాన్ని అంటే ఇందులో టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, ఎవరైతే నిజంగా తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడ్డారు. అంటే మీ వెర్షన్ మీరు రాస్తున్నారా? నా వర్షను ప్లస్ అందరి వర్షన్ కూడా ఆ రోజు జరిగిన వాస్తవంగా. ఇప్పుడు పిడమర్తి రవి నిజంగా కష్టపడిండు, ఆయన గురించి రాస్తా. బాల్కా సుమన్ దెబ్బలు తిండు, ఆయన గురించి రాస్తా. అంతేగాని బాల్కా సుమన్ గురించో పిడమర్తి గురించి రాసి మానవతరాయిని విస్మరించకూడదు కదా. మానవతరాయి గురించి కూడా చరిత్రకారుడు అంటే స్వార్థం ఉండకూడదు. చరిత్ర రాసే చరిత్రకారుడికి భవిష్యత్ తరాలకు వాస్తవాలు తెలవాలి కాబట్టి, ఎవరు కష్టపడింది కూడా చెమట చుక్క అందరూ కూడా కష్టపడింది కాబట్టి, రాష్ట్రం కోసం కొట్లాడడం కాబట్టి వాళ్ళ త్యాగాలు వృధా కాకూడదంటే నిస్వార్థపడైనటువంటి చరిత్రకారుడు చరిత్ర రాస్తేనే వాస్తవాలు తెలుస్తాయి. ఇప్పుడు ఉన్నారండి కొంతమంది చరిత్రకారులు ఉన్నారు తెలంగాణలో, కానీ అందరూ బయాసిడ్గానే ఉన్నారు. కొంతమందికి టీఆర్ఎస్ ఉన్నారు, కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు. దాదాపు ఇప్పుడు ప్రతి వాడు సామెత, ఇప్పుడున్న చరిత్రకారులు ముద్దకు మధ్యలో కొట్టే చరిత్రకారులు. ముద్ద పెడితే మధ్యలో కొట్టడం,
ఆ విధంగా చరిత్ర రాస్తే చరిత్రను వక్రీకరించి రాస్తే అట్లా కదండి, అందరినీ మీరు జనరలైజ్ చేస్తే ఎట్లాగా? అంటే అందరూ అంటే కొంతమంది అంటాను, కొంతమంది చరిత్రకారులు ఇప్పుడు రాసిన పుస్తకాలు రాసిన వాళ్ళు. ఇప్పుడు మీరు కూడా రాయబోతున్నారు, నేను రాస్తున్నా, నాకు దాదాపు మరి వాళ్ళని అవమానిస్తే ఎట్లాగా? నేను అమ్మవాని కొంతమంది ఆ విధంగా రాశారు. వాస్తవాలు ఎందుకు రాయలేదు? ఎంతమంది? కొంతమంది అని చెప్పండి. కొంతమంది ఎందుకు రాయలేదు? కొంతమంది రాసిన వాళ్ళు కూడా కొంతమంది ఎందుకు ఓన్లీ చరిత్ర అంటే ఒక టీఆర్ఎస్ పార్టీకి, ఒక చరిత్ర అంటే కేసీఆర్ కుటుంబమే, ఒక ఉద్యమం అంటే కేసీఆర్ కుటుంబమే అని ఎందుకు చరిత్రీకరించారు చెప్పండి? ఆ స్వార్థం కాదా? అంటే వాళ్ళ గురించి రాసి వాళ్ళ గురించి అంటే వీళ్ళ త్యాగం వృధా కావాలా? ఇవాళ పండరి 69 ఉద్యమకారులు ఇప్పటికి కూడా నా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.